వెంటనే రాజీనామా చేయాలి. క్రమంగా రాత్రికి జరిపిన ఎన్నికను మొండి వైఖరి నటించాలి. 2001 బైలా ప్రకారం 10 మంది డైరెక్టర్లు ఒక చైర్మన్ ఉంటాడు. ప్రతి సంవత్సరం 2 డైరెక్టర్లు దిగిపోయి 2 కొత్త వారు ప్రొడ్యూసర్ల చేత డైరెక్టర్లు ఎన్నుకున్న తర్వాత దిగిపోయిన స్థానంలో తర్వాత ఓన్లీ డైరెక్టర్లు అందరూ కలిసి చైర్మన్ ఎన్నుకోవాలి. కానీ గత 3 సంవత్సరాల నుంచి పాలకేంద్రానికి చైర్మన్ సురేందర్ రెడ్డి గారు దౌర్జన్యంగా ఇంటిలోనే కూర్చొని డైరెక్టర్లతో కుమ్మకి దొంగ సంతకాలు పెట్టించుకొని ఎన్నిక నిర్వహించుకోవడం జరుగుతున్నది. చెక్ చేసుకురు మాకు తెలుస్తుంది కదా. మాకు 10 వచ్చే పేట 6, 5 వస్తాను. మేము ఇవాళ 30 నుంచి వస్తాను పాలు. మాకు 10 వచ్చింది పేట ఇది వరకు. ఇప్పుడు బర్రెలు 2 ఏళ్ళ బర్రె మాకు 6 వస్తుంది. అట్లా మాకు అసలు అందులో ఏం అవపడతలేదు. అట్లా అందులో సెట్ చేసి పెట్టుకురు మిల్లుల మిషన్ లా. ఇప్పుడు సెట్ చేసి పెట్టినాక తక్కువ పెట్టుకురు కదా, మాకు రాదు కదా. ఇప్పుడు 47 అట్లా పడుతుంది. అంటే 5 వస్తే 47 కట్టిస్తారు. 6, 5 వస్తే 47. వాళ్ళు 80 రూపాయలు అమ్ముకుంటారు. 80 అట్లా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. సోల్పేట పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం ఇది గత 1974 నుండి కూడా మా తాతల తండ్రుల కాంచి కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. గతంలో ఇక్కడ నుండి ఎడ్ల బండి పెట్టి కూడా ఆడెంల స్టేజ్ వరకు ఎడ్ల బండి మీద క్యాన్లు పంపించి ఒక సిస్టమ్ ప్రకారం ఒక బైలా ప్రకారం నడుచుకునేది. గత కొంతకాలంగా ఇప్పుడున్నటువంటి చైర్మన్ సల్లా సురేందర్ రెడ్డి గారు దీన్ని అస్తవ్యస్తం చేసి ఉన్నటువంటి నిల్వ ఉన్న డబ్బుల్ని కూడా లెక్క చూపించకుండా దాన్ని మింగేసి రాత్రి వచ్చి సంతకాలు పెట్టించుకొని దీన్ని చట్టబద్ధ విరుద్ధంగా ఎన్నిక చేసుకోవడం జరుగుతుంది. దీన్ని తక్షణమే రద్దు చేయాలని మేము సెంటర్ కూడా రాతపూర్వకంగా ఇచ్చినాం. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్లో కూడా దీన్ని వారి దృష్టికి కూడా తీసుకుపోయాను. వెంటనే రద్దు చేసి మళ్ళీ బాడీని ఎన్నుకోవాలనేది మా యొక్క డిమాండ్. దీనిలో మొత్తం డైరెక్టర్లు 10 మంది ఉంటారు. ప్రతి సంవత్సరం 2 దిగిపోయి మళ్ళీ 2 కొత్తగా ఎన్నుకొని అందులో ఇప్పుడు ఈ సంవత్సరం దిగిపోయే దాంట్లో కూడా సల్ల సురేందర్ రెడ్డి కూడా ఉన్నాడు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమనే ఇప్పుడు రాత్రి సంతకాలు పెట్టించుకొని దాన్ని అక్కడికి పంపించుకోవడం జరిగింది. ఉన్నటువంటి బాడీని టోటల్గా రద్దు చేసి పాల ఉత్పత్తిదారులను మొత్తం అందరికీ తెలిసి వాళ్ళ సమక్షంలోనే ఎన్నిక నిర్వహించి నూతన చైర్మన్ ఎన్నుకోవాలనేది మా యొక్క డిమాండ్.